సార్ హాయ్ అన్న. బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు అనౌన్స్ చేశారు కదా. అవునన్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఏంటంటే ఒకటి మనకు బాలకృష్ణ గారికి ఈ అవార్డు అనేది ఎప్పుడో రావాల్సింది. ఎందుకంటే అతను చాలా గొప్ప నటుడు, 100-200 పైగా సినిమాలు నటించాడు. సో అతనికి మనం ఎప్పుడో రావాల్సింది. కేంద్రం ఇంకా చాలా లేట్ చేసి మరి ఇప్పటికైనా ఇచ్చినందుకు తెలుగు వారిగా చాలా గర్వపడుతున్నాం. సో ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? అటు బసవతారకం హాస్పిటల్ కానీ. అవును, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అంటే వాళ్ళ అమ్మకు చిహ్నంగా కట్టించారు. చాలా మంది పేదలకు వైద్యం చేస్తున్నారు. అతనికి సేవా కార్యక్రమాలు కానీ, పొలిటీషియన్ గా కానీ, నటుడిగా కానీ అన్ని రంగాలలో విజయం సాధించి తండ్రికి తగ్గ కొడుకుగా నిలిచాడు. సో ఇలాంటి అవార్డు అనేది అతనికి రావడం పట్ల అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఒకటంటే మనకు అతనిలో ఉన్న నటన కేంద్రం చాలా లేట్ గా గుర్తించింది. ఎందుకనంటే ఆయన ఈ వయసులో 65 ఏళ్ళ 70 ఏళ్ళ వయసులో కూడా అతను 20 ఏళ్ళ 25 ఏళ్ళ పిల్లాళ్ళ సినిమాలు తీస్తూ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. సో ఇలాంటి నటుడిని మనం నెగ్లెక్ట్ చేయడం అనేది సరికాదని కేంద్రానికి కూడా ఒక భావన వచ్చి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఏదున్నా మంచి నటులకు ఇలాంటి ఉత్తమమైన అవార్డులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఒక హీరోగా, ఒక నటుడిగా ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారండి? 95. తెలుగులో అతను మించిన ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే ఎవరైనా పేరు? పవన్ స్టార్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన ఆయన కేటగిరీలో అయితే ఆయన అంటే ఏజ్ ఆఫ్ డిఫరెన్స్ లో అయితే ఆయన. అవును. అంటే ఈ వ్యక్తి కాకుండా ఇంకా ఎవరికైనా వచ్చింటే బాగుండు అని మీకు ఏమైనా? డెఫినెట్ గా అండి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తెలుగు వారిలో చాలా అద్భుతమైన నటులు ఉన్నారు. వాళ్ళకు చాలా మంది ఉన్నారు, ఒకరు ఇద్దరని కాకుండా చాలా అద్భుతమైన నటులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.